అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఒక హెల్దీ దోశ చూపించబోతున్నానండి. అదే పెసరట్టు. పెసరట్టు మాకు కూడా తెలుసులేవమ్మా అని అనుకుంటున్నారా? కానీ రెగ్యులర్గా మీరు వేసుకునే పెసరట్టులా కాకుండా ఒకసారి నేను చెప్పినట్టు వేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టుని చాలామంది పిల్లలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా అంతగా ఇష్టపడరండి. కానీ ఒకసారి ఇలా వేసి చూడండి, మళ్ళీ మళ్ళీ అడిగేస్తారనమాట. దీనికి ఫ్యాన్స్ కూడా అయిపోతారనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ పెసరట్టుని నేను ఎలా చేశానో, ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెసలు, 1/2 కప్పు ఎర్ర శనగలు వేసుకోండి. ఒకవేళ ఎర్ర శనగలు లేకపోతే పచ్చి శనగపప్పు అయినా సరే 1/2 కప్పు వేసుకోండి. వీటితో పాటు 1/2 కప్పు మినప్పప్పు వేసుకోండి. పొట్టు ఉన్నవి ఉంటే యాడ్ చేసుకోండి. ఇవైతే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇవి లేకపోతే 1/4 కప్పు మినప గుండ్లైనా సరే యాడ్ చేసుకోండి. తర్వాత 1 కప్పు రేషన్ బియ్యం, అలాగే 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసేసి మరొక గిన్నెలో 1/2 కప్పు ముడి అటుకులు వేసేసుకొని ఈ రెండింటిని బాగా శుభ్రంగా కడిగేసుకోండి. 1కి 2 సార్లు బాగా కడిగేసుకొని నీళ్లు పోసేసి నానబెట్టేసుకోండి. అటుకులని మాత్రం ఒకసారి వాష్ చేసేసి మంచినీళ్ళు పోసి నానబెట్టేసేయండి. ఇవి ఒక 6 to 8 అవర్స్ ఖచ్చితంగా నానాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేసుకుంటాం కాబట్టి నైట్ అంతా నానబెట్టండి. ఒకవేళ మార్నింగ్ టైం లేదు అంటే డేలో మార్నింగ్ నానబెట్టేసుకోండి. ఈవినింగ్ కల్లా నానిపోతాయి. చూడండి, ఇలా నానిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ అటుకుల్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ పెసలని మళ్ళీ మరొకసారి శుభ్రంగా కడిగేసుకుందాము. ఇంకొక 2 సార్లు కడిగేసిన తర్వాత ఈ పెసలని గార్లించుకోండి. మనం పొట్టు ఉన్న మినపప్పు వేసాం కదా, అలాగే శనగల్లో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా అడుక్కి చేరుతుందనమాట. ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే 2 అంగుళాల అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, కావాలనుకుంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా తీసుకున్నాను. ఈ జీలకర్రని పక్కన పెట్టేసేయండి. ఈ అల్లంని ఇలా సన్నగా కట్ చేసుకోండి. దీంట్లో అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా అంతే. చిన్నపిల్లలు ఉన్నారు, స్పైస్ వద్దు అనుకుంటే అసలు స్కిప్ కూడా చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని బాగా ఇలా కట్ చేసుకోండి. దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఈ పెసలు, కొంచెం అల్లం ముక్కలు, 2 మిరపకాయలు అవి కూడా వచ్చేలాగా వేసేసేయండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసేయండి. మనం నానబెట్టిన అటుకులు వాటర్తో సహా ఒక గుప్పెడు వేసేసేయండి. ఇలా వేసేసాక వాటర్ యాడ్ చేస్తూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి ఎంత మెత్తగా, ఎంతసేపు అయితే మనం గ్రైండ్ చేస్తామో దోశ అంత టేస్టీగా వస్తుంది. దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా మొత్తం పెసలుని మనం గ్రైండ్ చేసేసుకుందాము. మీరు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా మిక్సీలో వేసినా కూడా దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వేసుకుంటాం కాబట్టి దాదాపుగా టైం ఉంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఇలా రుబ్బుకోండి. ఒకవేళ టైం లేకపోతే మార్నింగ్ నానబెట్టేసుకొని సాయంత్రం ఇలా మిక్సీ వేసేసుకొని ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాడుకోవచ్చు. కానీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇది పులియాల్సిన అవసరం లేదనమాట. బయట పెడితే పాడైపోతుంది కూడా. సో నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి, ఇది ఆల్రెడీ కొంచెం పలచగానే ఉందండి పిండి, అందుకని కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేశాను. మీకు అవసరమైతే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకొని ఈ పిండి కన్సిస్టెంట్ అనేది మనకి దోశ పిండి ఎలా ఉంటుందో అలా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకోండి. ఐరన్ పాన్ అయినా సరే, ఇలా నాన్ స్టిక్ అయినా సరే పెట్టేసుకొని దోశ పోసేసుకోవడమేనండి. ఇంకా ఈ దోశల్లో ఎన్నో రకాలు ఉన్నాయండి. దీని మీద మనం ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ కూడా వేసేసి దోశ వేసుకోవచ్చు. లేకపోతే ఉప్మా వేసి పెసరట్టు ఉప్మా చేసుకోవచ్చు. ఎగ్ వేసేసి ఎగ్ దోశలాగా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసి 2 సైడ్స్ కాల్చుకొని తీసేసుకోవడమే. ఇది వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. వెయిట్ లాస్ వాళ్ళు కనుక తింటుంటే ఆయిల్ని స్కిప్ చేసేసి 2 వైపులా ఇలా
కాల్చేసుకొని తినేసేయడమే. దీంట్లో స్పెషల్గా ఈ పచ్చడి అని లేదండి, జస్ట్ ఒక ఆవకాయతో కూడా తినొచ్చండి. ఆవకాయలో కూడా ఈ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇది ప్లెయిన్ దోశ కూడా ఎంత టేస్టీగా ఉంటుందో. అలాగే దీని మీద ఆ ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం క్యారెట్ తురుము, అలాగే చీజ్ కూడా తురుముకొని కూడా వేసేసుకోవచ్చండి. నేను ఇలా కూడా వేస్తూ ఉంటానన్నమాట. మీరు కూడా ఇదే స్టైల్లో ఒకసారి పెసరట్టుని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.